హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆరెంజ్ షార్క్ పాడ్కాస్ట్. సో ఈరోజు మనతో ఫైనెస్ట్ రిక్రూటర్స్ ఇన్ హైదరాబాద్ ఉన్నారు. సో రిక్రూటర్స్ యొక్క సాధక బాధకాలు మాట్లాడుకుందాం ఈరోజు. అదే ఏంటి సార్ అది కష్ట సుఖాలు. సో మిస్టర్ అని, సో హౌస్ యువర్ డే? ప్రస్తుతానికి అయితే బాగానే ఉందండి. అండి ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. శనివారం వస్తా అన్నారు, శుక్రవారం వచ్చారేంటి? ఓకే, సో మీరు రోజు చేసే పనులు యాజ్ ఎ రిక్రూటర్గా ఎలా టు డూ లిస్ట్ చేసుకుంటారు? ఏముంటుందండి, మార్నింగ్ 10:30కి మేము యాక్చువల్గా లాగిన్ అవ్వాలి. బట్ మేము వచ్చే వరకు 11 అవుతుంది యాజ్ యూజువల్. సో 11:15 వరకు మొత్తం సెటప్ చేసుకుంటాం. మా డెస్క్ అంతా సెట్ చేసుకోవాలి. రాగానే ఒక కాఫీ కాఫే పడకపోతే మాకు పని చేయబోద్ది కదండి బేసిక్గా. సో అది అక్కడ కాఫీ బ్రేక్ అని చెప్పేసి మేము ఆల్మోస్ట్ 12 వరకు వెళ్ళిపోతుంటాం. సో 12 వచ్చేసి మళ్ళీ మొత్తం అన్ని సెట్ చేసుకొని అవన్నీ అయ్యే వరకు 1 అవుతుందండి. 1 మళ్ళీ లంచ్ బ్రేక్ ఉంటుంది, అది 2 వరకు ఉంటుంది. 2 మళ్ళీ వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక చిన్న కాఫీ బ్రేక్ ఉంటుంది. కాఫే ఆ తర్వాత యాజ్ యూజువల్ మళ్ళీ 4 మళ్ళీ ఒక కాఫీ బ్రేక్ మాత్రం చాలా ఉండాలండి, ఎందుకంటే మాకు స్ట్రెస్ఫుల్ జాబ్ కాబట్టి. ఆ మాత్రం లెట్స్ టాక్ అబౌట్ మీ మేనేజర్ గురించి మాట్లాడుకుందాము. ఐ విల్ గెట్ బ్యాక్ టు యు లేటర్. అంటే మీ యొక్క మేనేజర్ మీతో ఎలా ఉంటాడు? సో మీతో ఫ్రెండ్లీగా ఉంటాడా, ఎలా ఉంటాడు? చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి, చాలా క్లోజ్గా ఉంటారు. సో ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మేనేజర్ ఇన్ కంపెనీ. మీన్ మా టీంలో చాలా బెస్ట్ మేనేజర్ అని చెప్పచ్చు. ఎందుకు నవ్వుతున్నారండి? అంటే చెప్పారుగా బెస్ట్ మేనేజర్ అని, సో దట్ ఐ కెన్ అండర్స్టాండ్. ఓకే. సో సీమ్స్ లైక్ చాలా రిలాక్స్డ్ గా కూల్ గా ఉన్నారు. అంటే అంత వర్క్ బ్యాలెన్సింగ్ వర్క్ ఉంటుందా మీ యొక్క? చాలా ఉంటుందండి. మాకు యాక్చువల్లీ ఏమైతుందంటే మాకు రిక్వైర్మెంట్ వస్తుంది భయ్య. రిక్వైర్మెంట్ వచ్చిన తర్వాత అది ఆఫ్టర్నూన్ వస్తుంది, అదే మార్నింగ్ కాల్లో క్యాండిడేట్ ఆన్బోర్డ్ అవ్వాలన్నమాట. అంత అర్జెంట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి మాకు. సో ఆ తర్వాత ఏమవుతుందంటే రిక్వైర్మెంట్ వచ్చిన వెంటనే మనం ఏం చేయాలి, రిక్వైర్మెంట్ మొత్తం చూడాలి. ఇంతలో మనకి ప్యానల్ టైం స్లాట్స్ ఇవ్వాలి. ఆ టైం స్లాట్స్ తీసుకురావడమే పెద్ద హెడ్ఏక్. అన్నీ సెట్ అయ్యి క్యాండిడేట్ని తీసుకొద్దాం అనే లోపు క్యాండిడేట్కి ఒక 2-3 ఇంటర్వ్యూస్ పెట్టేస్తాం. అది ఏందో తెలియదు కానీ అందరికి ఒకటేసారి మెడికల్ ఎమర్జెన్సీ వస్తుంది. విత్ ఇన్ 5 to 10 minutes అందరికి మెయిల్ వచ్చేస్తుంది అనమాట మెడికల్ ఎమర్జెన్సీ అని. ఇదే పెద్ద ఛాలెంజింగ్ ఉంటుంది మాకు. వాళ్ళ తాత చచ్చిపోవడం, ఆయనకి అప్పటికే యాక్సిడెంట్ అవుతుంది. మార్నింగ్ కాల్ అయితే ఇంటర్వ్యూకి అటెండ్ అవుతా అంటాడు, ఈవినింగ్ ఆయనకి యాక్సిడెంట్ అయిపోతుంది. ఇంటర్వ్యూ టైంకి 5 minutes ముందు యాక్సిడెంట్ అవుతుంది. ఆ సిచ్యువేషన్లో మీరు ఏం చేస్తారు? నేను ఒక క్యాండిడేట్కి ఫోన్ చేశాను భయ్య. ఫోన్ చేస్తే అతను ఏం చేశాడంటే ఇంటర్వ్యూ జాయిన్ అవుతా అన్నాడు. 3 times జాయిన్ అవుతా అన్నాడు. అట్ ద టైమ్ ఆఫ్ ద ఇంటర్వ్యూ 3 times రీషెడ్యూల్ చేశాను. 3 times ఒకసారి వాళ్ళ నాన్నమ్మ, వాళ్ళ నా తాత, వాళ్ళ అమ్మమ్మ ముగ్గురు చనిపోయారు భయ్య 3 days. అదేంటో నాకు అర్థం కాలేదు. అది అంటే సేమ్ క్యాండిడేట్, సేమ్ అమ్మమ్మ, సేమ్ తాతయ్య. ఓకే ఓకే, ముగ్గురు ఒకటేసారి వాళ్ళ ఫ్యామిలీ అంతా చచ్చిపోయారు. ఓకే, సో అలాంటి సిచ్యువేషన్లోని మీరేం చేస్తారు? మేము వదిలేస్తాం భయ్య ఇక. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఒక క్యాండిడేట్ ఉన్నాడు. సో క్యాండిడేట్కి మీరు ఆఫర్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఆ టైంలోని వాడు బ్యాక్ డౌట్ అవ్వడానికి చెప్పే రీజన్స్ ఎలా ఉంటాయి? ఒక క్యాండిడేట్ ఉంటుంది భయ, బ్యాక్ డౌట్ ఏమి ఉండదు మన దగ్గర. డైరెక్ట్గా ఆఫీస్కి వస్తారు, ఆఫీస్కి వచ్చి మార్నింగ్ జాయిన్ అయిపోతుంది. ఆఫ్టర్నూన్ వాళ్ళ మ్యారేజ్ సెట్ అయిందని చెప్పేసి వెళ్ళిపోతారు వాళ్ళు. ఓకే, బ్యాక్వర్డ్ క్యాండిడేట్స్ ఉంటారు మన దగ్గర. మార్నింగ్ ఆఫ్టర్నూన్ కి మ్యారేజ్ సెట్ అవుతుంది. మ్యారేజ్ సెట్ అయిపోతుంది, వాళ్ళ హస్బెండ్ ఒప్పుకోడు. ఓకే, జాబ్ చేయమని వాళ్ళ హస్బెండ్ ఒప్పుకోడంట, అందుకే వెళ్ళిపోతారు వాళ్ళు. ఓకే, అట్లాంటి బ్యాక్ డౌట్స్ ఉంటాయి మనకి. సో ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు ఈరోజు రిక్వెస్ట్ వచ్చి రేపటికి ఆన్బోర్డ్ చేయాలంటే ఏం చేస్తారు భయ్య? ఏముంటుంది భయ, అందులో పోతే అందులో పోయి దేవులాడాలి. దేవులాడితే ఎవడో వస్తాడు. ఏం చేస్తారు? అదే దేవులాడితే దేవుడు అంటే వెతకడం. ఓకే ఓకే, వెతకడమా? అదే మొత్తానికి కష్టజీవి కంపెనీని మీ భుజాల మీద వేసుకొని అంత పెద్ద పెద్ద మాటలు వద్దులేండి భయ్య. బాగా కంపెనీ నా భుజాల మీద ఏం లేదు, కింద స్లాబ్ మీదనే ఉంది. ఓకే, మా ఎక్స్పెక్టేషన్స్ అన్ని ఓ రేంజ్ లో ఉంటాయి. ఓకే ఓకే, యూజువల్గా మీరు ఇంత కష్టపడుతున్నారు కదా, ఒక క్యాండిడేట్ ని తీసుకొచ్చి ఆన్బోర్డ్ చేసి ఆడి చెప్పే కహానీలు మొత్తం విని మళ్ళీ ప్రాసెస్ చేసి ఒక క్యాండిడేట్ని జాయిన్ చేస్తున్నారు కదా. సో మీకు వచ్చేసరికి హైకులు ఎలా ఉంటాయి భయ్య? ఏముంటుంది భయ్య, చేసేది బారానా, ఇచ్చేది చారానా. అంటే చేసే 12 రూపాయల పనికి ఇచ్చేది 8 రూపాయలు ఇస్తారు అన్నమాట. ఓకే ఓకే, ఇంతటితో ఈ పాడ్కాస్ట్ సమాప్తం. విల్ గెట్ బ్యాక్ టు యూ.